సాక్షాత్తం ఎమ్మెల్యే మాధవ్ గారు ఏం మాట్లాడుతూ ఉన్నారు? మళ్ళా వస్తాం, మళ్ళా కొడతాం, ఊరుకోము అని ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉండి ఎలా మాట్లాడుతున్నారో చూడండి. నేను చెప్తా ఉన్నా, మాధవ్ గారు గుంటూరులో మీ పార్టీలో మీ పరిస్థితి ఏంటో అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఎవరిని అడిగినా చెప్తారు, అందరూ అనుకుంటూ ఉంటారు. మీరు నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రెస్ మీట్ పెట్టారు, స్వయంగా మీ పార్టీ అధికారులే మీ మాట వినట్లేదని, దానికోసం మీరు నంబర్ ఆఫ్ కంప్లైంట్స్ ఇచ్చి నంబర్ ఆఫ్ ప్రెస్ మీట్స్ పెట్టి మీ బాధలన్నీ మీరు చెప్తా ఉంటారు. ఇది నేను చెప్తుంది కాదండి, మీ ప్రెస్ మీట్లు ఉన్నాయి, మీ కంప్లైంట్స్ ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి ప్రజలను అడిగితే వాళ్ళందరూ కూడా చెప్తారు. కాబట్టి మీ పార్టీ ఈ ఎపిసోడ్లో మిమ్మల్ని బలిపశువు చేస్తుందని మీకు వినిపించుకుంటా ఉన్నాను. కాబట్టి మీరు ఒకసారి ఆలోచించండి. రేప్ అనేది ఒకటి ఉంటుంది, కొత్తగా ఎమ్మెల్యేగా అయ్యారు పాపం, కాబట్టి రేప్ అనేది ఒకటి ఉంటుంది. ఆ రేప్ అనేది గుర్తుపెట్టుకొని దాని తగ్గట్టుగా మీరు ఉంటే బాగుంటుంది అని చెప్పి కోరుతా ఉన్నాను. కాబట్టి ఇంత ఆవేశము, ఈ విధంగా ముందుకు వెళ్ళడం అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు, ప్రజలన్నీ కూడా గుర్తుపెట్టుకుంటారని తెలియజేస్తూ ఉన్నాను. ఈవిడిలా అయితే ఇక అక్కడ కేంద్ర సహాయ మంత్రి ఆయన ఈ దాడి జరిగేటువంటి కొన్ని గంటల ముందు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. పెమ్మసాని గారు, ఈ రోజు నుంచి మీకు నిజమైన సినిమా ఏంటో త్వరలో చూస్తారు. మీకు 24 గంటల్లో మీకు ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఈ రోజు నుంచి మీకు నిజమైన సినిమా ఏంటో త్వరలో చూస్తారు. మీకు 24 గంటల్లో మీకు ఎలా ఉంటుందో తెలుస్తుంది. మనం చూసాము పెమ్మసాని గారు ఏం మాట్లాడుతూ ఉన్నారు. పెద్ద పెద్ద అవుతా ఉంది. ఇదొకలా ఉంటే ఇక మా చిలుకలూరుపేటలో అక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు పుల్లారావు, మరి అతను నేను అక్కడ తిరుమల లడ్డూ విషయంలో ఏదైతే జరగనటువంటి కల్తీని కల్తీ నెయ్యి అని చెప్పేసి ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము అసత్య ప్రచారం చేస్తుందో, మరి ఇది తప్పు. స్వయంగా మనం చూసాము, ఈ సిబిఐ సిట్ ఇచ్చింది ఏమని, దీంట్లో ఎక్కడ కూడా జంతు కొవ్వు కలవలేదు నెయ్యిలో అని చెప్పారు. ఎన్డీడీబీ కూడా అదే స్పష్టం చేసింది, దెర్ ఈజ్ నో లాడ్ డిటెక్టెడ్ అని చెప్పేసి, ఇందులో జంతు కొవ్వు కలవలేదు అని చెప్పి స్పష్టంగా డిటెక్టెడ్ అని చెప్పేసి, ఇందులో జంతు కొవ్వు కలవలేదు అని చెప్పి స్పష్టంగా చెప్పారు. మరి ఇది జీర్ణించుకోలేక వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. నేను మా నాయకులతో బోయపాలెం గుడికి, అక్కడికి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి అక్కడ పూజలు నిర్వహించి బయటికి వస్తే నానా రభస చేశారు. ఒక్కసారి అది వీడియో ప్లే చేయమ్మా. ఇక్కడ నేను చంద్రబాబు నాయుడు గారి బుద్ధి ఇప్పటికైనా మారాలి. ఇప్పుడు కూడా ఇంకా దేవుళ్ళని లాగి రాజకీయాలు చేయొద్దు, తమ స్వార్థ రాజకీయాల కోసం అని చెప్పేసి మొరపెట్టుకొని బయటికి రావడం జరిగింది. దీని తర్వాత నెక్స్ట్ వీడియో ప్లే చేయమా. ఇక్కడ మీరు చూశారు ఏ విధంగా వందల మంది వచ్చి మా పార్టీకి నాకు వ్యతిరేకంగా స్లోగన్స్ ఇస్తూ నా కారు మీద పడి ఏ విధంగా దాడి చేస్తున్నారో మీరు ఈ విజువల్స్ అన్నింటిలో చూస్తున్నారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే, నేను గుడిలోంచి బయటకు వచ్చినప్పుడు వాళ్ళే బయటకు వచ్చేలోపు ఈ రభసంతా చేసి మా మీద దాడి చేయడానికి, మా కారు మీద దాడి చేసి
ఇలాంటి స్లోగన్స్ ఇచ్చి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి మా మీద దాడి చేసి తిరిగి ఈరోజు చూస్తే విచిత్రం ఏంటంటే ఈరోజు నా మీద మా క్యాడర్ మీద కేసు కట్టారు. ఈ కేసు గురించి కూడా చెప్తాను మీకు. ఈ కంప్లైంట్లో ఏం రాస్తుందంటే మేమంట గుడికి వెళ్ళి అక్కడంట బయట నేను కుల మత వర్గాలు గురించి రెచ్చగొట్టే విధంగా నేను మాట్లాడానని చెప్పి కంప్లైంట్లో పెట్టారు. నేనంటే కుల మతాలు వర్గాల గురించి ఏదో రెచ్చగొట్టినట్టుగా మాట్లాడానని, ఆ తర్వాత మీకు ఇక్కడ ఏం పనని వచ్చిన వాళ్ళతో నేను గొడవపడి వాళ్ళని చేతులతో నెట్టి కర్రలతో కొట్టానంట. ఇది వీళ్ళు నా మీద కంప్లైంట్ ఇచ్చి మరి నా మీద కేసు కట్టారు. 22 మంది మీద కూడా మా నాయకుల మీద కూడా అక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళ మీద కేసులు కట్టడం జరిగింది. ఒక్కసారి ఆ ఫస్ట్ వీడియో ప్లే చేయమ్మా. చెప్పనా ఇక్కడ మీరందరూ కూడా గమనించారు. మేమంతా గోవిందా గోవిందా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి మంచి బుద్ధి ప్రసాదించాలి అని చెప్పి మొక్కుతూ కొబ్బరికాయలు కొడతా ఉంటే అప్పటికే బయట గో బ్యాక్ అని స్లోగన్స్ ఇస్తూ ఉన్నారు. అప్పటికే కొంతమందికి జైలు కొడతా ఉన్నారు. అప్పటికే గొడవ నేచర్లో వాళ్ళంతా కూడా మా కారు మీద దాడి చేస్తూ ఉన్నారు. మేము గుడి లోపల పూజలు చేస్తున్నాం. మేము బయటికి వచ్చే లోపే ఇదంతా జరిపించి ఇప్పుడేమంటున్నారు, నేను బయటికి వచ్చి కుల మతాలు రెచ్చగొట్టేలా నేను మాట్లాడాను, నేనే నెట్టాను, మా వాళ్ళు నెట్టారు, కర్రలతో కొట్టామని చెప్పి మా మీద కంప్లైంట్ ఇస్తే ఈ రోజున మా మీద కేసు కట్టారు. తిరిగి మా వాళ్ళే మళ్ళా అక్కడ ఈ ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పి మా వాళ్ళు కంప్లైంట్ ఇస్తే దాని మీద ఇంత కూడా స్పందించలేదు, దాని మీద ఏం చేయను కూడా చేయలే. అంటే గుడికి వెళ్ళి వస్తే మా మీద కేసు కట్టారు. అంటే నేను అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని, నేను గుడికి వెళ్ళి వస్తే నా మీద మా క్యాడర్ మీద కేసులు కడతారా మీరు? మరి నేను చేసిన తప్పేంటి? వెంకటేశ్వర